గతంలో గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట, మొన్నటికి మొన్న తిరుమలలో వైకుంఠ ఏకాదశి నాడు తొక్కిసలాట, నిన్న సింహాచలంలో గోడకూలిన ఘటన ఇవన్నీ చంద్రబాబు హయాంలో జరిగినవే. ఇవేమీ మర్చిపోకముందే శ్రీకాకుళంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట, తాజాగా శ్రీశైలంలో శివస్వాములపై లాఠీ చార్జ్. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు హయాంలో దేవస్థానాల్లో జరుగుతున్న అపచారాలు అన్నీ ఇన్ని కావు. అసలు శ్రీశైలంలో భక్తులపై లాఠీని ఎందుకు జులిపించారు? అధికారులు ఏం చెప్తున్నారు? ధార్మిక సంఘాలు ఏమంటున్నాయి? సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. రాష్ట్రంలో దేవాలయాలలో వరుసగా అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాటతో మొదలుకొని శ్రీశైలం శివస్వాములపై లాఠీ చార్జ్ల వరకు ఏదో రకంగా భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రంలో భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కార్ చేతగానితనం వల్ల తీవ్ర ఇక్కట్లు పడుతున్నామంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైల ఆలయ చరిత్రలో మొదటిసారిగా అపచారాన్ని కూటమి ప్రభుత్వం మూటగట్టుకుంది. శివరాత్రి సందర్భంగా శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. కానీ వచ్చే భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేయలేదు. ఫలితంగా క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి నిరీక్షించారు. సమయం గడవటం తప్పితే శివయ్య దర్శన భాగ్యం దొరకడం కష్టంగా మారింది. కిక్కిరిసిపోయిన క్యూలైన్ల వద్ద ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో మంచినీరు సైతం అందక భక్తులు విలవిల్లాడిపోయారు. దీనికి తోడు కాలినడకన వచ్చిన శివస్వాముల్ని సైతం క్యూలైన్లలోనే ఉంచేశారు. దీంతో అధికారుల అలసత్వంపై శివస్వాములు కన్నెర్ర చేసి ఆందోళనకు దిగారు. భక్తులను సముదాయించకుండా లాఠీ చార్జ్కు దిగారు. శ్రీశైల పుణ్యక్షేత్రంలోని ఇదే ప్రధానమైన క్యూ లైన్ అని చెప్పవచ్చు. ఈ యొక్క శివస్వాములు ఏదైతే 45 రోజుల పాటు దీక్ష తీసుకొని శివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో ఈ యొక్క ఇరుముడి విప్పడానికి శివస్వాములు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే ఆ సమయంలో 2 గంటల పాటు నుండి వాళ్ళు వేచి ఉన్నా కానీ క్యూ లైన్ ముందుకు కదలలేకపోవడంతో పూర్తిగా శివస్వాములు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివస్వాములతో పాటు సామాన్య భక్తులు కూడా ఎంతో ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఆ రోజు చూసుకున్నట్లయితే ఉదయం 9:30 ప్రాంతంలో ఈ యొక్క ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా క్రౌడ్ అంతా క్యూ లైన్లో కిక్కిరిసిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఆ క్యూ లైన్ ముందుకు సాగకపోవడంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయిన శివస్వాములతో పాటు సామాన్య భక్తులు కూడా ఆగ్రహం కట్టలు తెంచుకున్న పరిస్థితి. ఈ యొక్క క్యూ లైన్ సంబంధించిన గేటుని పూర్తిగా ఇరగొట్టిన పరిస్థితి. ఇక్కడ కడ్డీల సహాయంతో ఇది పూర్తిగా ఇప్పుడు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క తాళం కూడా ఉంది. ఈ తాళాన్ని కూడా ఇరగొట్టారు. ఇది కొత్త తాళాన్ని అప్పటికప్పుడు వేసిన పరిస్థితి. ఏదైతే ఈ యొక్క శివరాత్రి సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు శ్రీశైల పుణ్యక్షేత్రానికి చేరుకుంటారని వారికి అధికారులకు తెలిసినప్పటికీ కూడా ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు. ఎక్కడ చూసినా కానీ ఏ యొక్క క్యూ లైన్లో చూసినా కానీ అదే పరిస్థితి కనపడంతో ఈ యొక్క శివస్వాములతో పాటు సామాన్య భక్తులు కూడా ఎంతో ఇబ్బందికి గురైన పరిస్థితి. చిన్నపిల్లలైతేనేమి, వృద్ధులైతేనేమి, వికలాంగులైతేనేమి ప్రతి ఒక్కరూ ఎవరైతే యొక్క క్యూ లైన్లో వేచి ఉన్నారో, స్వామివారి దర్శనం కోసం ఆగి ఉన్నారో వారి అంతా చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి. ఆ సమయంలో వారికి భరోసా కల్పించాలి. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో చేయాల్సిన అధికారులు అయితేనేమి, పోలీసులు అయితేనేమి వారి మీదనే దౌర్జన్యానికి పాల్పడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ రోజు శివస్వాములు పెద్ద సంఖ్యలో ఆందోళన చేసిన పరిస్థితి కనపడుతుంది. కొంతమందికి ఆ యొక్క స్పృహ కోల్పోయి పడిపోయిన పరిస్థితి కనపడుతుంది. మరి కొంతమంది మహిళలు కూడా దర్శనం కూడా చేసుకోలేని పరిస్థితి. అటువంటి సమయంలో వాళ్ళు తమ నిరసనను వ్యక్తపరుస్తున్న నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క శివస్వాముల మీద ఇదే ఆలయంలో ఇదే క్యూ లైన్లో పెద్ద సంఖ్యలో వేలాది మంది ఆ యొక్క శివస్వాముల మీద ఈ యొక్క లాఠీ జులాయించిన పరిస్థితి కనపడుతుంది. లాఠీలతో పోలీసులు కొట్టడం కూడా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించి మల్లికార్జున స్వామి దివ్య దర్శనం కోసం భక్తులు పరితపిస్తారు. దీనికోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాల్సిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం విఫలమైంది. ముందస్తు పకడ్బందీ ఏర్పాట్లు చేయటంలో నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఫలితంగా బ్రహ్మోత్సవాలకు పోటెత్తిన భక్తులను నియంత్రించలేక అధికారులు చేతులెత్తేశారు. భక్తులకు ప్రత్యక్ష నరకాన్ని చూపించారు. క్యూలైన్లలో గంటల తరబడి పడిగాపులు పడిన వృద్ధులు, మహిళలు, చంటిపిల్లలు అల్లాడిపోయారు. శివస్వాములు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఎంతకు అధికారులు రద్దీని నియంత్రించలేకపోవడంతో శివస్వాముల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారు క్యూ లైన్ల తాళాలు పగులగొట్టారు. అయితే కావాలనే కొంతమంది శివస్వాములు అలా చేశారంటూ తాము చేసిన లాఠీ చార్జిను సమర్థించుకున్నారు ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు. శ్రీశైల మల్లల్ని దర్శించడానికి వచ్చిన భక్తులకు అసౌకర్యాలు కల్పించడమే కాకుండా వారి మీద లాఠీ చార్జీలు చేయడం జరిగింది. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఈ యొక్క శ్రీశైల దేవస్థానం చైర్మన్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క శ్రీశైల అంటే ఎన్నడూ లేని విధంగా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని పరిస్థితి ఉంటారు. ఆ తరుణంలో స్వాముల మీద జరిగిన దాడులు ఎట్లా ఉంటాయి? ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీ ప్రశ్నే తప్పది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అధిక ఏర్పాట్లు చేశాం. ముఖ్యంగా భక్తులకు 6 లక్షల స్క్వేర్ ఫీట్ చదరపు అడుగుల చలవ పందిళ్ళు లేదా జర్మన్ షెడ్లు కూడా వేశాం. ఎక్కడ కూడా ఫ్రీ బస్సెస్ కూడా పెట్టాం. ఈ సంవత్సరం ఎప్పుడు లేని విధంగా మొదటి 4 రోజులు 4 బస్సులు, తర్వాత 8, చివరి 2-3 రోజులు 10 బస్సులు కూడా ఏర్పాటు చేసినాం. ఎప్పుడు లేనని మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసినాం. ఎప్పుడు లేనంత విధంగా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశాం. కేవలం బ్రహ్మాండంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన తర్వాత 2వ రోజు అధిక సంఖ్యలో శివస్వాములు వచ్చారు. 8 నుంచి 12వ తారీఖు వరకు ఉచిత స్పర్శ దర్శనం శివస్వాములకని మేమే చెప్పాం. ఈ ఎక్కువ మంది ఆ రోజు రావడానికి కారణం ఏంటంటే, గతంలో ఫారెస్ట్ వాళ్ళు ఒక వారం ముందే పర్మిషన్ ఇచ్చేవారు. ఫారెస్ట్ వారు ఈసారి పులులు గణన జరుగుతుందని చెప్పి వారు చాలా స్ట్రిక్ట్గా నడక మార్గంలో భక్తులకు అనుమతించకపోవడం, గతంలో మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసిన కారణంగా వారికి 8వ తారీఖు నుంచి 6వ తారీఖు చివరిలో ఇచ్చారు. కాబట్టి భక్తులందరూ కూడా ఆ రోజుటికే ప్రిపేర్ అయినారు. కాబట్టి 8వ తారీఖు నుంచి నడుచుకుంటూ వచ్చే భక్తులు 9వ తారీఖు శ్రీశైలం చేరడం జరిగింది. ఒక్కసారిగా 22,000 మంది శివస్వాములు స్పర్శ దర్శనము, మామూలు భక్తులు దాదాపు ఇంకొక 30,000 మంది సాధారణ భక్తులు అలంకార దర్శనము చేయడంలో ఉదయం 10 గంటల వరకు చాలా చక్కగా జరుగుతూ వచ్చినది. వారిలో ఉన్న కొద్దిమంది స్వాములు మేము ఆ వీడియోలు చూసినప్పుడు ఒక 30 మీటర్ల ముందుకు వస్తే స్వామివారి దర్శనం జరిగిపోతుంది. అక్కడి దాకా కామ్గా వచ్చి అక్కడ ఒక 2-3 రాళ్ళు తీసుకొని వచ్చి తాళాలు పగలగొట్టడం, వాళ్ళను ప్రేరేపించి గేట్లు ఊంచడం ఎందుకు చేశారో అర్థం కాలేదు. మాకు 10 గంటల సమయంలో సంఘటన జరిగింది. నాకు ఒక 5 నిమిషాల్లోనే మా వారు చెప్పిన వెంటనే 10-15 కల్లా నేను గర్భగుడిలోకి వెళ్ళాను. 2 గంటల వరకు ఆ క్యూ లైన్ వ్యవస్థను నడిపించే బాధ్యత నేనే చైర్మన్గా తీసుకున్నాను. ఎక్కడ కూడా శివస్వాములు అంత సమన్వయం కోల్పోయినా కూడా ఎక్కడ కూడా మన వైపు నుంచి ఒక్క స్వామికి కూడా ఇబ్బంది కలగకూడదు, ఎవరిని ఇది చేయకూడదు, తాకను కూడా లేదు. మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తూ తీసుకొని వచ్చాము. అదే జరిగింది తప్ప మీరు చెప్తున్నారు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువగా సౌకర్యాలు కల్పించి ఆ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసామని చెప్పేసి చెప్తున్నారు. ఎటువంటి సాముల కంటే కొంతమంది మాత్రమే కావాలనే చేశారు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. అయితే అంతమంది వేలాది మంది ఎందుకు నిరసన తెలపాల్సిన పరిస్థితి ఏర్పడింది? వాళ్ళ మీద ఈ యొక్క శివస్వాముల మీద లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంట? జనరల్గా ఇప్పుడు 10వ తారీఖు మీరు చూశారు, 71,000 మందికి దర్శనం ఇప్పించాం. దాంట్లో శివస్వాములు 22,000 మంది శివస్వాములకి స్పర్శ దర్శనం ఇప్పించాం. ఎలాంటి చిన్న సంఘటన కూడా జరగలేదు. అందరూ సంతోషంగా హ్యాపీగా ఓం నమ శివాయ అనే శివనామస్మరణతో నిన్న 10వ తారీఖు రాత్రి 12 గంటల వరకు అందరికీ ఏర్పాట్లు చేశాం. ఈరోజు కూడా చక్కగా అందరూ శివస్వాములు 2 గంటలు, సాధారణ భక్తులు 1.5 గంట సేపు టైం స్లాట్స్ మార్చుకుంటూ ముందుకెళ్తున్నాం. కేవలం ఒకవేళ వారు ఏదన్నా ఇబ్బంది పడి వారికి ఏదన్నా అందలేదు అనుకున్నప్పుడు కంపార్ట్మెంట్లోనే ఫ్రస్ట్రేషన్ రావాల్సింది పోయి స్వామివారి దర్శనానికి 30 మీటర్లు లోపలికి వెళ్తే స్వామివారి దర్శనం అయిపోతుంది. అటువంటి సందర్భంలో అక్కడ ఒక కొద్దిమంది మీరు ఆ వీడియోలు అందరి చూడండి. మేము కూడా పోలీస్ ఇంటెలిజెన్స్ కూడా కంప్లైంట్ ఇచ్చాము కూడా. ఎవరు వీళ్ళు ప్రేరేపించారా లేదా ఇంకొక రకంగా ఏమన్నా జరిగిందా అనే విషయం పైన
లోతైన విచారణ చేయమని ఇప్పటికే మేము చెప్పడం జరిగింది. శ్రీశైలం దేవస్థానంలో శివస్వాములపై పోలీసులు దాడిని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. శ్రీశైలంలో సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడమే కాకుండా కాలినడక యాత్రను 7 రోజులకు కుదించటం, స్పర్శ దర్శనం కూడా కేవలం 5 రోజుల పాటు అనుమతి ఇవ్వడం దారుణమని వారు విమర్శించారు. జరిగిన ఘటనకు ప్రభుత్వం అధికారులు బాధ్యత వహించి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీశైల ఘటనపై ధార్మిక సంఘాలు మండిపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. శివభక్తులపై లాఠీ చార్జీ చేయడమే కాకుండా భక్తులకు అసౌకర్యం కల్పించే విధంగా ఈ యొక్క దేవస్థానం కానీ అధికారులు కానీ చర్యలు తీసుకోవడంపై ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన నాయకులను వారితో మాట్లాడదాం. ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు చూస్తున్నట్లయితే శివభక్తులపై మనం ఎంతగానో గౌరవించే ఈ యొక్క శివస్వాములు ఎవరైతే ఉంటారో వారిపై లాఠీ చార్జ్ చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది ఈ శివభక్తులు దాదాపు 2-3 దశాబ్దాల నుంచి ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు ఈరోజు లక్షలాది మంది శివభక్తులు రావడానికి వస్తూ ఉన్నారు. దానికి ఆలయ అధికారులు కానీ పోలీసు యంత్రాంగం కానీ అదొక ముందు అసెస్మెంట్ తీసుకొని ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూడాల్సిన బాధ్యత వీళ్ళది. వాళ్ళ దాని నిర్లక్ష్యం వల్లనే, వాళ్ళ సమన్వయ లోపం వల్లనే ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చిన శివస్వాముల పైన లాఠీచార్జ్ చేయడం అనేది దురదృష్టకరం. ఆ చేసిన అధికారులను ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి ఎవరైతే బాధ్యతలో ఉన్న బాధ్యులో వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాలనేది విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ పులుల బిడద ఉందని చెప్పేసి మామూలుగా 1 రోజులు ఉండే దినాలని ఒక 10 రోజులకే కుదించడం వల్ల లక్షలాది భక్తులు సంఖ్య పెరగడం వల్ల అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినాయి. మరి దాంట్లో భాగంగా విశ్వ హిందూ పరిషత్ కూడా భావిస్తున్నది ఏమిటంటే ఇలాంటి విషయాలు ముందు కూడా జరగకుండా సరైన ప్రణాళికతో సరైన రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా విశ్వ హిందూ పరిషత్ కోరుకుంటుంది. ఎక్కడ జరిగినా కూడా ముందు చూపు లేకపోవడం, సమన్వయ లోపం, ఈ రెండిటి వల్లనే ఇప్పుడు మీరు ఉదాహరించిన సింహాచలం కానీ ఇంకో చోట తిరుపతి, ఇక అన్ని సమస్యలని రావడానికి సమన్వయ లోపం, శాఖల మధ్య సమన్వయ లోపం ఉండడం వల్లే ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. శివదీక్ష స్వాములపై ఎటువంటి అనౌన్స్ చేయకుండా లాఠీ చార్జీ, గర్భగుడిలో లాఠీ చార్జీ చేయడాన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తున్నది. వెంటనే శివస్వాములకు, శివదీక్ష స్వాములకు, హిందూ సమాజానికి రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సిందే అని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది. చూసుకున్నట్లయితే ఏదైతే భక్తుల సౌకర్యాలను కల్పించడంలో పూర్తిగా ఈ యొక్క ప్రభుత్వం విఫలమైందంటూ ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ చెప్తున్న పరిస్థితి. మొత్తం మీదుగా ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, లేకపోతే తమ విశ్వ హిందూ పరిషత్ ద్వారా బుద్ధి చెప్తామంటూ వీరు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.